హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ రివ్యూ ఆఫ్ బజే వాయువేగం. RX 100 ఫేమ్ కార్తికేయ హీరో. ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా స్టోరీ గురించి మాట్లాడుకుందాం. స్టోరీ ఏంటంటే, వెంకట్ అంటే మన హీరో కార్తికేయ చిన్నప్పుడే తన తల్లిదండ్రులను కోల్పోతాడు. అనాథగా మారిన వెంకట్ని తన తండ్రి స్నేహితుడైన తనిఖీల భరణి దత్తత తీసుకుంటాడు. ఆల్రెడీ తనిఖీల భరణికి ఒక కొడుకు ఉంటాడు. ఆ కొడుకులానే కార్తికేయని కూడా చూసుకుంటూ ఉంటాడు. ఇక కట్ చేస్తే ఈ అన్నదమ్ములిద్దరూ సిటీలో అద్దె ఇంట్లో ఉంటారు. ఉద్యోగాలు చేస్తున్నామంటూ తండ్రిని మోసం చేస్తుంటారు. ఓ రోజు తండ్రి ఆరోగ్యం చెడిపోవడంతో డబ్బుల కోసం బెట్టింగ్ వేస్తాడు వెంకట్. ఆ బెట్టింగ్లో గెలుస్తాడు వెంకట్. కానీ విలన్ గ్యాంగ్ మాత్రం తనని మోసం చేస్తాడు. దీంతో ఊహించని సిచ్యువేషన్స్ వల్ల వాళ్ళపై పగ తీర్చుకోవాల్సి వస్తుంది వెంకట్. సో చివరికి ఏమైంది? వెంకట్ తను అనుకున్నది సాధించాడా? అసలు హీరోకి విలన్స్కి మధ్య ఉన్న మెయిన్ సంబంధం ఏమిటి అనేది అసలు మూవీ స్టోరీ. ఫ్రెండ్స్, ఈ సినిమా మొదలైన తీరు, ఒక దశ వరకు నడిచే తీరు చూస్తుంటే మన సహనానికి పరీక్ష పెడుతుంది. కానీ కథ ఒక మలుపు తిరిగే వరకు మామూలుగా అనిపించే ఈ సినిమా ఆ మలుపు తిరిగిన దగ్గర నుండి ఆడియన్స్ ని ఉత్కంఠకు గురి చేస్తుంది. టైటిల్లో ఉన్న వేగం నిజంగా సినిమాలోనే ఉందనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ ఏమో కానీ సెకండ్ హాఫ్ మాత్రం మరీ ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది. ఇక క్లైమాక్స్ లోను అద్భుతమైన సీన్స్ పెట్టడంతో ఈ సినిమా మంచి సినిమా అని చెప్పుకునేలా చేసుకున్నారు. ఆడియన్స్ కి అయితే ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. డైరెక్టర్ ప్రశాంత్ రెడ్డి ఒక సీరియస్ కథను చెబుతూ ఆడియన్స్ ని థ్రిల్ చేయడానికి స్టార్టింగ్ లోనే ప్రయత్నించాడు. కానీ ఫస్ట్ లో కొన్ని క్యారెక్టర్స్ నెమ్మదించడంతో సాదాసీదాగా అనిపిస్తుంది. మధ్యలో చిన్న లవ్ స్టోరీని పెట్టి ఒక సాంగ్ని పెట్టాడు. అది కొంచెం టైం వేస్ట్ అనిపిస్తుంది. ఇక ఎప్పుడైతే విలన్ ఎంట్రీ ఇవ్వడం, విలన్ కారు దొంగతనం చేయడం, ఇవన్నీ కూడా క్యూరియాసిటీతో సినిమా వేగం పుంజుకుంటుంది. అక్కడి నుంచి మొదలవుతుంది అసలు స్టోరీ అంతా. అసలు కారు కోసం విలన్ ఎందుకు టెన్షన్ పడుతున్నాడు అనే దానిపై సస్పెన్స్ ని మెయింటైన్ చేశాడు డైరెక్టర్. ప్రేక్షకులు ఎంజాయ్ చేసే తర్వాత సన్నివేశాలతో మంచి ఊపుని తెప్పించాడు. ఇక ఈ సినిమాలో ఆకర్షించే సన్నివేశాలన్నీ కూడా సెకండ్ హాఫ్ లోనే కనిపిస్తాయి. గెస్సింగ్ అనిపించే సన్నివేశాలు, స్టోరీ మలుపులు తిరగడం, ఇక సన్నివేశాలు కూడా ఒకదానమిట ఒకటి ఫాస్ట్ గా మూవ్ అవడం, ఇవన్నీ కూడా ఆడియన్స్ అయితే థ్రిల్ చేస్తాయి. విలన్ క్యారెక్టర్ లో కొత్త కొత్త సన్నివేశాలను పరిచయం చేసే తీరు బాగుంది. విలన్ క్యారెక్టర్ కు సంబంధించిన సీన్స్ అన్ని ఆకట్టుకున్నాయి. ఇక క్లైమాక్స్ అదిరిపోతుంది. దాంట్లో హీరో ఆడే గేమ్ అయితే చాలా బాగుంటుంది. మొత్తానికి ఆడియన్స్ ని ఉత్కంఠంగా థ్రిల్లింగ్ గా అనిపించే సన్నివేశాలు లేకపోయినా ఓ మోస్తారుగా ఆడియన్స్ ఆకట్టుకుంటుంది ఈ సినిమా. ఒక రకంగా ఎంగేజ్ అయితే చేస్తుంది ఈ సినిమా. ఫైనల్ గా బ్లాక్ బస్టర్ రైడ్ అని చెప్పలేం, కానీ హిట్ రైడ్ అయితే చెప్పగలం. ఇక నటీనటుల విషయానికి వస్తే హీరో కార్తికేయ చానాల్టకు గాను ఒక సూట్ అయ్యే క్యారెక్టర్ చేశాడు. విలన్ క్యారెక్టర్స్ అయితే అదిరిపోయాయి. ఇక తండ్రిగా తనిఖీల భరణి తమ పరిధి మేరకు నటించాడు. హ్యాపీ డేస్ ఫేమ్ టైసన్ రాహుల్ తెరపై మెప్పించాడు. ఇక హీరోయిన్స్ కి చెప్పుకోదగ్గ క్యారెక్టర్ అయితే లేదు. ఇక టెక్నీషియన్స్ అందరి పనితనం చాలా బాగుంటుంది. ఈ సినిమాలో వాళ్ళు ఎంత కష్టపడ్డారో కనిపిస్తుంది. డెబ్యూ డైరెక్టర్ ప్రశాంత్ రెడ్డి ఒక స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా తీసి ఆడియన్స్ని మెప్పించేశాడు. ఫైనల్గా సినిమా ఓకే అనిపిస్తుంది ఫ్రెండ్స్. మరి ఈ సినిమా మీరు చూస్తుంటే దీనిపై మీ ఒపీనియన్ ఏంటో ప్లీజ్ కామెంట్. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ గైస్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకొని ఆన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్.